శరీరం ముక్కలైపోయినా కానీ దేవుడు ఏం చేస్తాడు? జీవానికి వస్తాడు. ఎంతమందిని చూడలేం మనం? డాబాల నుంచి పడిపోయి 30-40 ఎముకలు ఇరిగిపోయినా కానీ బతికి తిరుగుతున్నారు మనం చూస్తున్నాం. ఎందుకని? విశ్వాసం, దేవుడి మీద విశ్వాసం. కాబట్టి విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిని ఎవరు కూడా ఏమి చేయలేరు. వేద సాక్షులు కూడా ఎలా మరణించారు? ఇదిగో యోహాను గారిని నూనెలోనో లేకపోతే మంటల అగ్నిలో పెట్టినప్పుడు ఏమన్నాడు? నన్ను అవతల వైపు మార్చాలని. నేను దేవుడికి పూర్తిగా కానటువంటి రొట్టెలాగానో చపాతీలాగానో మారాలనుకున్నారు. ఎందుకని? వాళ్ళు మరణం కాదు, హింస కాదు, వ్యాధి కాదు, బాధ కాదు, ఏది కూడా జయించలేదు. ఎప్పుడు? విశ్వాసం ఉన్నాం. కాబట్టి విశ్వాసం ఉన్నట్లయితే మన జీవితంలో మరణం అనేది లేదు. ఏం లేదు? మరణం అనేది లేదు. నిరుత్సాహం అనేది ఉంటుందా? ఉండదు. మరీ ముఖ్యంగా నగరాల్లో కానీ వేరే దేశాల్లో కానీ ఎక్కువ మంది డిప్రెషన్ అనేటువంటి వ్యాధితో బాధపడుతుంటారు. ఏంటి ఆ వ్యాధి లక్షణం? ఏంటి? మంచం నుంచి లేవరు, ఇంట్లో నుంచి బయటికి రాదు, లైట్ అయితే ఊరుకోరు, తినమంటే ఊరుకోరు, స్నానం చేయమంటే చేయరు. అట్లా చేయడంలోనే చచ్చిపోవాలని కోరుకుంటారు. కాబట్టి అది ఎవరి జీవితం? విశ్వాసం లేనటువంటి వారి జీవితం. విశ్వాసం ఉన్నట్లయితే మనము మరణించినా కానీ దేవుడి పట్ల నమ్మకం గొప్పది. ఎందుకని? యేసు ప్రభు మరణాన్ని జయించాడు. కాబట్టి మరణాన్ని జయించిన ప్రభుకి నీవు విశ్వాసాన్ని చూపెడితే ప్రభు ఏమంటున్నాడు? దేవుడు యొక్క గొప్ప కార్యాలు చూస్తాం. కాబట్టి మనల్ని, దేవుడు నమ్మేటువంటి మనల్ని ఏ బలహీనత కూడా మనల్ని దుఃఖపరచకూడదు. ఎందుకని? మన విశ్వాసం ఉంది. ఏదన్నా కానీ తాగుడు కానీ, వ్యభిచారం కానీ, వ్యసనం కానీ, అలవాటు కానీ, గొడవలు కానీ, ఆబద్ధం కానీ, పేదరికం కానీ ఏదైనా కూడా నేను పీడిస్తూ ఉందని సంతోషాన్ని తీసుకువేస్తుందంటే చెప్పు. ఆ యొక్క పేదరికాన్ని కానీ ఏమని? నాకు దేవుడి పట్ల విశ్వాసం ఉందని. ఆ విశ్వాసాన్ని దేవుడికి నువ్వు చూపినట్లయితే నీ జీవితం కుళ్ళి వాసన వస్తుందా కానీ దేవుడు ఏం చేస్తాడు? సజీవంగా గొప్ప వెలుగుతో మహిమతో నిన్ను బయటకు తీసుకొస్తాడు. పడితే ఏం జరుగుద్ది? నీ జీవితం బాగుపడటమే కాదు, ఏం జరుగుద్ది? నీ జీవితాన్ని చూసి అనేక మంది దేవుడిని నమ్ముతారు. లాజరును జీవంతో లేపడం వల్ల ఏం జరిగింది? యేసు ప్రభునే కాదు, లాజరు కూడా చంపాలనుకున్నారు. ఎందుకని? లాజరు పునరుత్థానం వల్ల అనేక మంది యేసు ప్రభుని విశ్వసించారు. కాబట్టి మరణించి సమాధిలో నుంచి సమాజమైనటువంటి వాడు